తెలియజేయకుండా చేస్తే అభ్యంతర పెడతారు, కానీ తెలియజేసిన తర్వాత దర్యాప్తు సంస్థలని అభ్యంతర పెట్టినటువంటి ఉదాహరణ ఎక్కడ అంటే లేదు. జనరల్ గా సెషన్స్ జరిగేటప్పుడు ఇంటిమేట్ చేస్తారా సార్? ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారిని ఎప్పుడైనా అదుపులో తీసుకున్నప్పుడు ఎక్కడా కూడా చెప్పినట్టు అనిపించలే. ఎప్పుడైనా అది ఫార్మల్ గా ఇంటిమేట్ చేయాలనేది ఉన్నది. సెషన్స్ అనే కాదు, ఉమ్, సెషన్స్ లేనప్పుడు కూడా. సెషన్స్ లేకపోవడం అంటే ఏమిటి? వాయిదా పట్టమే కదా. ఓకే, అవును. వాయిదా పట్టమే కదా. ఉమ్, అందుకని ఒక ఎంపీ గాని ఎమ్మెల్యే గాని అరెస్ట్ చేయబోయేటప్పుడు సదరు స్పీకర్లు, అసెంబ్లీ అయితే అసెంబ్లీ, లేదా శాసనమండలి అయితే ఉపాధ్యక్షుడు, ఇట్లా అది ఫార్మల్ గా చేయాల్సి ఉంటుంది. రైట్ సార్, అది అదొకటి సార్. అట్లాగే సమస్య. వీళ్ళంతా కూడా ఈ అధికార దుర్వినియోగం, వాళ్ళ పదవిని అడ్డు పెట్టుకొని, ఇప్పుడు ఎంపీగా అయిన కావచ్చు, అంటే ఇప్పుడు వస్తున్న విషయాలను బట్టి చూస్తే, ఆ తర్వాత ఇప్పుడు పనిచేస్తున్న మంత్రులు కావచ్చు, అంటే ఏది గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పనిచేసిన మంత్రులు కావచ్చు, వీళ్ళంతా కూడా అన్ని ఆరోపణలే, తప్పించుకొని తిరగడాలు, బెయిళ్ల కోసం కోర్టు చుట్టూ తిరగడాలు, లేదంటే అజ్ఞాతంలోకి వెళ్ళడాలు. ఏంటి సార్ ఇది అసలు? ఇప్పుడు దీనికి సంబంధించి, ఈ కేసుకు సంబంధించి మొత్తం 3,600 లేదా 4,000 కోట్లు అని చెప్పేసి అందాజుగా చెప్తున్నటువంటి దానిలో, ఉమ్, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి దాని ప్రకారం 5 కోట్లు మాత్రమే ఈ మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా అతనికి కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీలకి తేలింది వెళ్ళిందని చెప్తుంది. తేలింది. అంటే అంత పెద్ద కుంభకోణంలో ఈ 5 కోట్లు అనేటువంటిది, దానికి ఏదో ఒక కారణాలు చూపిస్తారు. అది లిక్కర్ కంపెనీలో ఇచ్చాయా, లేకపోతే ఇంకా ఏ రూపంలో ఇచ్చాయా అనేటువంటిది మనం డీటెయిల్స్ చూస్తే తప్ప, ఉమ్, మన రజనీ గారు కానీ లేకపోతే అడ్వకేట్లుగా ఉన్న వాళ్ళకి మరింతగా తెలుస్తుంది. ఉమ్, అందుకని ఇది చిన్న విషయం. నేనేమంటానంటే, ఎఫ్ఐఆర్ దాఖలు చేసి క్రిమినల్ కేసు దాఖలు చేసిన తర్వాత ఇవన్నీ కూడా, ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ లో వచ్చినటువంటి అమౌంట్ అంతా కూడా ఏదో ఇక్కడ భారతదేశంలో ఆస్తులు, బినామీ ఆస్తులు కొన్నారని నేనైతే అనుకోవట్లేదు. డెఫినెట్ గా షెల్ కంపెనీలు, అంటే సూట్ కేస్ కంపెనీల పేరుతోటి లేదా ఇంకొక పేరుతోటి విదేశాలకో, లేదా విదేశాల్లో ఉన్నటువంటి సూట్ కేస్ కంపెనీలకో తరలించినటువంటి వ్యవహారం ఉంటది. అవన్నీ రావాలంటే ఈడీ రంగంలోకి దిగాలి. అదేవిధంగా సిబిఐ, ఈడీ, సిబిఐ రెండు రంగంలోకి దిగి లోతైనటువంటి దర్యాప్తు చేస్తే తప్ప సిట్ తోటి పూర్తిగా అన్ని విషయాలు బయటకు వస్తాయనేటువంటి విశ్వాసం నాకైతే లేదు. ఇతర రాష్ట్రాల్లో ఒకవేళ బినామీలు జరిగినా గానీ, ఇతర రాష్ట్రాల్లో వెళ్ళాలన్నా గానీ సిట్కు ఉండేటువంటి ఇబ్బందులు సిట్కు ఉంటాయి. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో పరిధి కూడా ఉంటుందా? పరిధి ఉంటుంది, కానీ అడగొచ్చు. ఓకే, ఆయా రాష్ట్రాల్లో కౌంటర్ పార్ట్స్ ఉంటారు కదా, వాళ్ళ సహకారం తీసుకోవచ్చు. అయితే ఎంత మేరకు సహకరిస్తారు వాళ్ళు, ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులతోటి ఇప్పుడు ఈ వీళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి, ఇలా అనేక రకాలైనటువంటి ప్రభావం ఉంటుంది. కనుక ఇది చాలా విస్తృతమైనది. ఈ విస్తృతమైనటువంటి దాన్ని నిజానికి కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంటే, నేను మళ్ళా చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంటే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల్ని వాళ్ళు మీ పని మీరు నిజాయితీగా చేయండి అని కనుక స్వేచ్ఛగా ఇస్తే, ఈ విషయాలు ఏవి బయటకు రానంత గొప్పవేం కాదు, అంత గొప్ప వాళ్ళేం కాదు. ఎందుకంటే మన అధికారులు కూడా ఎంతమంది మన విజయసాయి రెడ్లు, లేకపోతే బాలాజీ గోవిందప్పలు ఇట్లాంటి ఆడిటర్లు తిమ్మిని బొమ్మిని చేసే వాళ్ళకంటే తెలియగలిగినటువంటి వాళ్ళు అధికార యంత్రాంగం ఉన్నది. కాకపోతే ఏంటంటే సమస్య, వాళ్ళని పని చేయనివ్వటం లేదు. పని చేసే సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో అడ్డుకుంటున్నారు. అందుకని నేను ఇప్పటికీ చెప్తున్నా, ఇప్పటికీ వైసీపీ నాయకులకి, బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడైనా అవసరమైతే తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టేసి, జనసేన సంగతి నేను ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే జనసేన బీజేపీ రెండు విడదీయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కనుక అవసరమైతే మనం తెలుగుదేశాన్ని పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారిని కలుపుకుందాం అనేటువంటి ఆలోచన పరులు కేంద్రంలో ఉన్నారు. కనుక ఇది అంత తేలిగ్గా జరిగేటువంటి వ్యవహారం కాదు. అందువలన అప్పుడు జనసేన ఎందుకంటే కేంద్రంలో కూడా చాలా కీలకంగా ఉన్నాం కదా ఇక్కడ. కేంద్రంలో కీలకంగా ఉన్నా వాళ్ళు చూసేది ఇప్పుడు కీలకంగా కాదు కదా. భవిష్యత్తులో ఏమైనా అవసరం వస్తే, ఇప్పుడే చంద్రబాబు నాయుడు తోటి వెంటనే తెగతెంపులు చేసుకుంటారని నేను అంటలేదు, కానీ భవిష్యత్తులో ఎవరితో అయినా అవసరం వస్తే జాగ్రత్తగా ఉందాం, ఏదో ఒక పేరుతో కథ నడిపిద్దాం.
డెఫినెట్ గా. ఎందుకంటే వాళ్ళ చరిత్ర ఇవన్నీ చూసినప్పుడు ఇటువంటి అనుమానాలు నాకైతే ఉన్నాయి, జనానికి కూడా ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారికి, మరి రజనీ మేడం గారికి అటువంటి భ్రమలు ఉన్నట్టు లేదు. వాళ్ళ మీద బాగా విశ్వాసంతో ఉన్నట్టున్నారు. సరే, ఎవరి విశ్వాసం వాళ్ళు తప్పని నేను అన్న గాని ఈ కోణాన్ని అంటే ఏం సార్ ఇప్పుడు విస్మరించకూడదు. మీరు అనేది ఈ సిట్ కావచ్చు, ఇంకా ఏం దర్యాప్తు చేయాలంటున్నారు? సిబిఐకి ఇవ్వాలా ఏంటిది? సిబిఐ ఇప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి అంటున్నాను అంటే, ఇవన్నీ కూడా విదేశాలకు తరలిపోయినటువంటి దాన్ని సిట్టుకుండేటువంటి పరిమితులు, సిట్టుకుండేటువంటి అధికారాలు సమస్య. ఈడీ కూడా అందుకని దిగింది కదా సార్, CBI ఈడీ కూడా ఎంటర్ అయింది కదా ఆల్రెడీ. ఈడీ సిట్ రెండు కలిసి పనిచేస్తున్నాయి కదా ప్రస్తుతం. కేంద్ర రాష్ట్ర సిట్టు సంస్థలే కదా రెండు కూడా. ఈ మొత్తం మీద ఈడీ ఏం చేసింది ఇప్పటి వరకు? అవుతుంది కదా సార్. ఈడీ కూడా మొన్న ఈ ఎవరు మన కసిరెడ్డిని కూడా ఎంక్వైరీ చేసింది జైల్లోకి వెళ్ళి. ఆ తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఈడీ కూడా తీసుకుంటోంది రిపోర్ట్, ఎందుకంటే మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి. అవునా, అందుకనే. కానీ ఈడీ ఇప్పటి వరకు చేసినటువంటిది అయితే దాదాపు 0 నా